నమస్తే. మరో యుద్ధం ప్రపంచాన్ని పలకరించనుందా? అట్లే అనిపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే భారత్ పాక్ కు సంబంధించినంత వరకు సీజ్ ఫైర్ తో యుద్ధం అయితే ఆగింది. ప్రస్తుతానికి ఉక్రెయిన్ రష్యా మధ్య నడుస్తోంది యుద్ధం. ఇజ్రాయెల్ పాలస్తీనా గాజా ఇది కూడా చూస్తున్నాం, కంటిన్యూ అవుతోంది ఇంకా. అయితే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం రావచ్చా? తాజా పరిణామాలు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చూస్తుంటే ఆ డౌట్ వస్తోంది. మరొక యుద్ధం రానుంది, యుద్ధం తథ్యం అనే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. దానికి సంబంధించి వివరాలతో అప్డేట్స్ తో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమం మొదలుపెట్టింది, యురేనియం శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టింది, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్. దానికి అమెరికా అభ్యంతరం చెప్తోంది, ఆంక్షలు విధించింది. అయితే ఇరాన్ తగ్గేదేలే అంటోంది. దీని మీద చర్చలు నడుస్తున్నాయి కొంతకాలంగా రెండు దేశాల మధ్య. అయితే తాజాగా ట్రంప్ అన్న మాట ఏంటంటే, ఈ చర్చలు సఫలమవుతాయన్న నమ్మకం నాకు లేదు, తమ ఆంక్షలకు ఇప్పటికి ఇరాన్ ఒప్పుకున్నా సరే తర్వాత కట్టుబడి ఉంటుందన్న నమ్మకం లేదని ట్రంప్ చెప్పాడు. అంతేకాకుండా ఇరాన్తో పాటు ఇరాక్ బాగ్దాద్లోని తమ సైన్యాన్ని అమెరికా వెనక్కి రప్పించుకుంది. అంతేకాదు ఎంబసీలోని రాయబార సిబ్బందిని కూడా వెనక్కి పిలిపించుకుంది అమెరికా. ఖచ్చితంగా చెప్తున్నాడు ట్రంప్, ఇరాన్ తన యురేనియం శుద్ధిని ఆపుతుందన్న నమ్మకం నాకు లేదు అని చెప్తున్నాడు. ఇరాన్ అసలే తగ్గట్లేదు, నా హక్కు అది అంటున్నాడు ఇరానోడు. యురేనియం శుద్ధి, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అది నా హక్కు అని వాడంటున్నాడు. ఇక ఇరాన్ చర్యను అంటే అణుశక్తి సంస్థ కూడా, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA కూడా హెచ్చరిస్తోంది, ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇది అణ్వాయుధాల తయారీకి దగ్గరగా ఉండే యురేనియం అదని చెప్తోంది. అసలు ఏంటి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే కొంచెం క్లుప్తంగా చెప్తాను నేను. యురేనియం లేదా ప్లూటోనియం లాంటి అంటే రేడియో ధార్మిక పదార్థాల్లో కొన్ని ఐసోటోప్ల శాతాన్ని పెంచే ప్రక్రియ అన్నమాట. అంటే ఆ ప్రక్రియ ద్వారా యురేనియం మరింత శక్తివంతమవుతుంది. అంటే సహజ యురేనియంలో ఉన్న యురేనియం శాతం పెరుగుతుంది అన్నమాట. దాన్ని అణు రియాక్టర్ల కోసం అలాగే అణ్వాయుధాల కోసం వాడతారు. దీంతో అమెరికా ఇతర దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అణ్వాయుధాల తయారీకే యురేనియం శుద్ధిని ఇరాన్ చేపట్టిందని. ఇక ట్రంప్ అయితే ఇరాన్కు గట్టి హెచ్చరిక జారీ చేసిండు. ఈ ఒప్పందం కుదరకపోతే సైనిక చర్య తప్పదని హెచ్చరించిండు. అంతేకాదు అణు విద్యుత్ ప్లాంట్లపై, న్యూక్లియర్ సైట్ల మీద దాడి కూడా చేస్తామన్నాడు. ఆ మాట అనడమే కాదు, మధ్యప్రాచ్యం నుంచి సైనిక బలగాలను అలాగే ఇరాక్ బాగ్దాద్లోని దౌత్య సిబ్బందిని కూడా వెనక్కి రప్పిస్తున్నట్టు ప్రకటించాడు. అసలైతే అమెరికా కాదు, ఇరాన్ అణుస్థావరాలపై దాడికి సన్నాహాలు చేస్తున్నది ఇజ్రాయిల్. ఆ ఫలితమే అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు. అది కారణం. అసలైతే చర్చలు జరుగుతున్నాయి, అన్ని రకాలుగా దౌత్య ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రష్యా మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇరాన్ కూడా అదే చెప్తుంది. ఏ చర్చల్లో అయినా రష్యాకైనా అమెరికాకైనా ఎవరికైనా చెప్తున్నమాట, యురేనియం ఎన్రిచ్మెంట్, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ తన హక్కు అని పదే అదే చెప్తోంది. ఒమన్లో ఇప్పటికే చర్చలు కూడా జరిగినాయి. అసలు ఆ ప్రాసెస్ ని పూర్తిగా నిలిపేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు గతంలో లేని విధంగా బాంబు దాడులకు వెనకాడబోమన్నాడు. దాంతో ఇరాన్ కూడా అప్రమత్తమైంది, తన పని తాను చేస్తూనే ఉంది. అయినా సరే శాంతియుత అణు కార్యక్రమం నా హక్కు అంటోంది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏం నడుస్తుందంటే, చెప్పిన కదా, ఇరాక్లోని ఆ ఎంబసీలోని కార్యాలయ సిబ్బందిని పూర్తిగా తగ్గిస్తూ వెనక్కి పిలిచింది అమెరికా. అంటే దౌత్యపరమైన పరిష్కారాలకు ఈ రెండు దేశాలు కూడా ముందుకైతే వచ్చినాయి, కానీ పట్టు వీడేటైతే అనిపించడం లేదు ఈ రెండు దేశాలు కూడా. అంటే ఎటు తెగడం లేదు చర్చల ద్వారా ఇప్పటి వరకు. పోగా ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరగకపోవచ్చు, కానీ ఇజ్రాయెల్ కూడా జోక్యం చేసుకుంటుండడంతో కొంచెం అట్లనే అనిపిస్తుంది. ఇరాన్లోని అణు రియాక్టర్లపై, అణుస్థావరాలపై ఇజ్రాయెలే దాడి చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి, దాడికి సన్నాహాలు చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి.
దానికి తోడు ట్రంప్ కూడా హెచ్చరించడము, ఆ చర్చలు విఫలం అవడము, ఇదంతా చూస్తుంటే అంటే ఇజ్రాయెల్ నిజంగా దాడులకు దిగితే మాత్రం ఇంకా యుద్ధం తప్పదన్నట్టే. మరి ఇజ్రాయెల్కు ఇరాన్కు ఏంటి అంటే కొత్తగా చెప్పక్కర్లేదు కదా, 4 దశాబ్దాల వైరం ఆ 2 దేశాలకు. దీంతో ఇజ్రాయెల్ గనక ఇరాన్ అణు స్థావరాల మీద నిజంగా దాడి చేస్తే ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలు, దౌత్య స్థావరాల మీద కూడా ప్రతీకార దాడులు జరుగుతాయి. అమెరికా భయం అది. అందుకే అక్కడి నుంచి తమ వాళ్ళని వెనక్కి పిలిపించింది. అంటే ఇరాన్ మద్దతున్న షియా మిలిషియాలు ఇరాక్లో ఉన్నాయి. ఆ గ్రూపులు ఖచ్చితంగా టార్గెట్ చేసేది అమెరికానే. అందుకనే అదే అమెరికా భయం. మరి అంత ఈజీగా అమెరికా ఎందుకు వెనక్కి తగ్గుతోంది అంటే దానికి కారణం ఉంది. దాని వెనుక కూడా ఈ దుష్ట పన్నాగం ఉంది. కొద్ది రోజులుగా మనకు అర్థమవుతోంది కూడా. మధ్యప్రాచ్యంలో క్రమంగా తమ సైనిక బలాన్ని తగ్గించుకుంటూ వస్తుంది అమెరికా. ఇప్పుడు ఇరాక్ నుంచి కూడా ఉపసంహరణ ఆ వ్యూహంలో, ఆ విధానంలో భాగమేనని చెప్పొచ్చు. ఇండో పసిఫిక్ ప్రాంతం మీద అమెరికా ఇప్పుడు కన్నేసింది. బలమైన చైనా, రష్యా దేశాలు అసలైన పోటీదారులు కదా అమెరికాకు, అన్ని విధాలుగా కూడా అగ్రదేశాలు కదా. చైనా, రష్యా నుంచి పోటీ కోసం అంటే ముఖ్యంగా ఆ 2 దేశాల మీద దృష్టి కేంద్రీకరించాలని, అక్కడ పట్టు కోసం ఇండో పసిఫిక్ తీరంలో, ఇండో పసిఫిక్ ప్రాంతంలో పట్టు కోసం అమెరికా ప్రయత్నిస్తూ వస్తుంది. అందులో భాగమే ఇరాక్ నుంచి సైన్యం ఉపసంహరణ అని చెప్తున్నారు. అంతేగా దౌత్య సిబ్బందిని కూడా అంటే తమ అధికారులు, సిబ్బంది లక్ష్యంగా కూడా ఈ మిలిషియాలు దాడి చేయొచ్చన్న భయంతో బాగ్దాద్ నుంచి పూర్తిగా సిబ్బందిని కూడా ఉపసంహరించుకుంది. అంతేకాదు బహ్రెయిన్ అలాగే కువైట్లోని కొంతమంది సిబ్బందిని కూడా వెనక్కి రప్పించింది. పూర్తిగా మధ్యప్రాచ్యం నుంచి సైనిక బలగాల్ని క్రమక్రమంగా ఉపసంహరిస్తోంది అమెరికా కొంతకాలంగా. దీంతో ముఖ్యంగా ట్రంప్ ఈ మాట అనడం, ఇరాన్ తగ్గేదే లేదని మళ్ళీ అదే మాట చెప్తుండడము, చర్చలు ఒక్కడుగు కూడా ముందుకు చర్చలు జరుగుతున్నాయి, కూర్చుంటున్నారు 2 దేశాలు చర్చల్లో పాల్గొంటున్నాయి తప్ప తగ్గడం మాత్రం తగ్గట్లేదు. చర్చలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఇజ్రాయెల్ అయితే ఇంకా తాను మొత్తానికి ఒక పెద్ద వ్యూహంలోనే ఉంది ఇజ్రాయెల్. ఇది అన్నమాట. దీంతో తాజా పరిణామాలు ఇది అంటే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరేదైనా అంటే యుద్ధం రాబోతోందా అనే భయం అయితే నెలకొంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.